హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. నానమ్మ కాలం నాటి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి. ఏంటి, చిక్కుడుగాయతో నిల్వ పచ్చడా అని అవాకవకండి. మన తరం, మన ముందు తరం, వాళ్ళ ముందు తరం, అలా ఎన్నో తరాల నుంచి ఈ చిక్కుడుగాయ నిల్వ పచ్చడిని ఆవకాయ కన్నా అద్భుతంగా ఉండేలా పడతారు. చిక్కుడుగాయలతో వేపుడు కూరలే కాదండి, ఇలాంటి నిల్వ పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చు. దీని టేస్ట్ వచ్చేసరికి అదుర్సులేండి. చిన్నప్పుడు మా నానమ్మ ఈ చిక్కుడుకాయ పచ్చడి పడితే అన్నం ఎప్పుడు పెడుతుందని ఎదురు చూసేవాళ్ళం. దాని టేస్ట్ వచ్చేసరికి అంత అద్భుతంగా ఉంటది. మరి చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని మీరు కూడా పట్టుకోవాలనుకుంటున్నారా? ఇదే కరెక్ట్ టైం అండి. ఇది సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయాలంటే రెసిపీ తెలుసుకోవాలి కదా. చలో మరి కిచెన్ కి. ఈ చిక్కుడుగాయ నిల్వ పచ్చడికి నాటు చిక్కుడు అంటే ఇవిగోండి ఇలా ఉండాలి. ఈ టైప్ ఆఫ్ చిక్కుళ్ళు అయితే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను. అది కూడా ఈ మాత్రం అంగుళం కన్నా పెద్దదిగా ఉన్నాయి అయితే బాగుంటది. వీటిని ఒకసారి క్లీన్ చేసుకుని ఆరపెట్టుకోవాలి. మనకి పచ్చడికి ఏమాత్రం తడిగా ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి నేను 300 గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను. అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అండి. దీన్ని ఇంకా తాలింపుకి, చింతపండు రసానికి అన్నిటికీ దీన్నే యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు కారం తీసుకున్నాను. ఇక్కడ నేను 70 గ్రాముల వరకు ఉప్పు తీసుకున్నానండి. పచ్చడికి మరీ ఎక్కువైతే ఉప్పు బాగోదు. అదే విధంగా 100 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను పచ్చడికి సరిపడే పచ్చికారం తీసుకున్నానండి. ఇది కాస్త స్పైసీగా ఉంటది. ఇంకా 100 గ్రాముల వరకు చింతపండుని గింజలు ఈనెలు లేకుండా తీసుకున్నాను. సో ఈ విధంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒకసారి చింతపండుని క్లీన్ చేసుకొని తర్వాత దానిలోకి వేడిగా ఉన్న నీళ్లు పోసుకొని అరగంట సేపు నానపెట్టుకోవాలి. అప్పుడైతే చింతపండు మంచిగా నాని మనకి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. చింతపండు నానేలోపు ఇంకా చిక్కుడుగాయల దగ్గరకు వచ్చేస్తే చిక్కుడుగాయలకి తడంతా పోయి మంచిగా ఆరిపోయినాయండి. ఇప్పుడు వాటికి ఈ విధంగా పీచు తీసుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా పీచు తీసేసుకుంటేనే మన పచ్చడికి ఎక్కడ నారలు అనేది తగలకుండా ఉంటది. అంతేగాని వాటి నుంచి గింజలు సపరేట్ చేయకండి. మనం తీసుకుంది మిదురు చిక్కుళ్ళు కాబట్టి గింజలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. ఈ విధమైన చిక్కుళ్ళు అయితే పచ్చడి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా మనం తీసుకున్న చిక్కుడుగాయలు మొత్తానికి ఈ విధంగా పీచుని తీసేసుకుని అన్నిటినీ క్లీన్ గా రెడీ చేసుకుందాం. ఈ విధంగా కాయలతోనే మనం చిక్కుడుగాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం. సో చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆవపిండి, మెంతిపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇక్కడ నేను 20 గ్రామ్స్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. అంటే 3 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. 1:3 రేషియోలో నేను ఈ మెంతులు ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటున్నాను. ఎక్కడ అవి మాడిపోకూడదండి. మాడితే పచ్చడి చేదొస్తుంది. సో ఈ విధంగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి స్మెల్ వస్తుంది అంటే ఇంకా చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన ఈ మెంతులు ఆవాల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మన పచ్చడికి కావాల్సిన ఆవపిండి, మెంతిపిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న 300 గ్రాముల ఆయిల్లో నుంచి సగం వేసుకుని ఆయిల్ కాస్త కాగగానే అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలను వేసుకుని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ చిక్కుడుగాయల్ని కాస్త ముదురుగాను, గింజలు కూడా బాగా పటిష్టంగా ఉన్నవే తీసుకున్నాను. చూశారు కదా, ఇలాంటి చిక్కుడుగాయలతోనే పచ్చడి చాలా రుచికరంగా ఉంటది. మీకు ఇవి దొరకకపోతే మనకి రెగ్యులర్ గా తినే కాయలనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చడి. నాకైతే మాత్రం ఇవి లోకల్ మార్కెట్ లోనే దొరికాయి, కానీ చాలా రేరుగా దొరుకుతాయండి. మీకు కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే కాస్త కష్టపడండి, ఈజీగా ఈ కాయలు దొరుకుతాయి. ఇంకా ఈ పచ్చడికి ఇదే కరెక్ట్ టైం అండి. ఇంకొన్ని రోజులు ఆగితే చాలు చిక్కుడుగాయలకి పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటది. నేను ఇక్కడ కాయలుగానే ఫ్రై చేసుకున్నాను కాబట్టి లోపల పురుగులుంటాయని భయం ఉంటది. ఈవెన్ మీకు కూడా అదే అనిపిస్తుంది కదూ. కానీ నేను తీసుకున్న కాయలు కాస్త ముదురుగా ఉన్నా లోపల పురుగులు లాంటివి ఏమీ లేవండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నేను ఆల్రెడీ వీటిని ఇంకా ఎక్స్ట్రా తీసుకుని కర్రీ వండిన తర్వాతే వీటిని పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి 30% వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ ఫ్రై చేసుకున్న గింజలు పచ్చడిలో మాగి గట్టిగా అవుతాయి. సో ఈ విధంగా లోపల గింజ మెత్తబడితే చాలు. చిక్కుడుకాయలు వేపుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వేపుకోవాలండి, లేకుంటే మనకి కాయల నుంచి పప్పులు సపరేట్ అవుతాయి. అందుకనే మాక్సిమం స్లోగా పప్పులు కాయల్లో ఉండేటట్టే వేపుకోండి. సో ఫైనల్ గా మనకు కావాల్సిన విధంగా చిక్కుడుకాయలు వేగినాయి కాబట్టి వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. మాక్సిమం 2 గంటల లోపే పచ్చడి మనతో రెడీ అయిపోతుంది. సో ఫైనల్ గా మన పచ్చడికి కావాల్సిన విధంగా చిక్కుడుకాయలను అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇంకా దీన్ని ఇప్పుడు సైడ్ కి పెట్టేసుకోవాలి. ఇంకా సేమ్ ప్యాన్ లోనే ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త హీట్ అవ్వగానే అందులోకి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అదే విధంగా 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని మంచిగా వేయించుకోవాలి. అప్పుడైతేనే మంచి అరోమా రిలీజ్ అవుతుంది. తాలింపు కాస్త మాడినా గానీ పచ్చడి టేస్ట్ అదే విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. దానికోసమే నేను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ తాలింపు దినుసుల్ని వేయించుకుంటున్నాను. ఈ తాలింపు దినుసులన్నీ కాస్త వేగగానే 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇంకా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి జస్ట్ వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువ టైం ఏం పట్టదు. ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఎండుమిర్చి వేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇందులోకి 3 రెబ్బల వరకు కరివేపాకుని, అదే విధంగా 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ వేయించుకో అవసరం లేదండి. ఇంకా ఇందులోకి చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి, వేడి మీదే మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు మగ్గిపోతాయి. ఇంకా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడి దేంట్లో అయితే కలుపుకుంటున్నామో అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి పచ్చడి కలుపుకోవడానికి. ఇంకా దానిలోకి ఈ తాలింపుని షిఫ్ట్ చేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను. ఈ తాలింపు చల్లారేలోపు మనం నానపెట్టుకున్న చింతపండుని పులుసు తీసేసుకుని దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా మనం కలుపుకుంటా ఉంటే ఆల్మోస్ట్ మనకి పులుసు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న ఈ చింతపండు రసాన్ని పల్పు రిమూవ్ చేసుకోవడం కోసం ఒక సపోర్ట్ తీసుకోవాలి. నేను ఇంకా సేమ్ ప్యాన్ లోకే మిగిలి ఉన్న ఆయిల్ కూడా వేసుకుని దాన్ని ఒక సపోర్ట్ తీసుకుని ఈ చింతపండు రసానికి సంబంధించిన పల్ప్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే పులుసు కిందగా దిగుతుంది, అదే విధంగా పల్ప్ అనేది వేస్ట్ అంతా మనం సపరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చింతపండు రసం మొత్తాన్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా పలుచుగా ఉండొద్దండి, అలానే చిక్కగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ చింతపండు రసాన్ని ఉడకబెట్టుకోవాలి. 5 నుండి 10 నిమిషాల లోపే చింతపండు పులుసు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు రసం చల్లగా ఉండాలి, అదే విధంగా తాలింపు కూడా చల్లగా ఉండాలి. ఇంకా తాలింపు కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు చల్లారిన ఈ తాలింపులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం తీసి పెట్టుకున్న ఉప్పు, అదే విధంగా 2 స్పూన్ల వరకు పసుపును కూడా వేసుకోండి. పసుపుకి నేను చెప్పాలి అంటే 5 గ్రామ్స్ వరకు పసుపు వేసుకుంటున్నానండి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆవాలు మెంతిపిండిని కూడా మొత్తాన్ని వేసుకుంటున్నాం. ఇంకా ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం మొత్తం ప్రతి చిక్కుడుకాయ గింజకు పట్టే విధంగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు కారం బాగా కలిసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, ఇవన్నీ కలిసిన తర్వాత చిక్కుడుకాయ పచ్చడి చాలా చాలా చూడడానికి యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా దీన్నైతే మాత్రం 2 రోజులు మాగబెట్టుకోవాలండి. పచ్చడి 2 రోజుల తర్వాత ఇంకా టేస్టీగా ఉంటది. చిక్కుడుకాయలో ఉన్న గింజకి కూడా ఈ పచ్చడి బాగా పట్టి మనం తినేటప్పుడు పంటి కింద పడి గింజ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎక్కువగా ఈ పచ్చడి చిక్కుడుకాయల ప్రియులకు అంటే నాలాంటి వాళ్ళకు ఇంకా రోజు పండగలేండి. నేనైతే మాత్రం ఈ చిక్కుడుకాయల సీజన్ మొత్తం వారానికి 2 సార్లైనా ప్రిపేర్ చేసుకుంటాను.
అలాంటిది ఈ పచ్చడిని రోజు వదిలిపెట్టి కూడా తింటామనుకోండి, చూసారు కదా కలుపుతుంటేనే నోరు ఊరేలాగా ఉంది కదా, అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం. కంపల్సరీగా ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సిన ఈ చిక్కుడుకాయ పచ్చడిని చాలా సింపుల్ గా ఎలా పట్టాలో చూపించాను కదా, మీరు కూడా కుదిరితే ఇలాంటి చిక్కుడుతో లేకుంటే మనకి దొరికిన చిక్కుడుకాయలతో ఒక్కసారి ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది ఇది ఇప్పటి పచ్చడి కాదండి, ఎన్నో తరాల నుంచి మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కలిసి పట్టుకునే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి. ఇలా పట్టుకున్న ఈ ట్రెడిషనల్ చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకోండి. రోజుకొక ముద్దలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే దీని ముందు నాన్ వెజ్ కూడా దిగదుడిపోయిందండి. మరి ఇంత మంచి టేస్టీ చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని చాలా సింపుల్ గా చూపించిన మా ఛానల్ కు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.